Hi, my viewers. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్1 క్లాసెస్ పై నదీం సార్. సో ఈరోజు మనం క్లాస్లో సిరీస్ శ్రేణిపూరక పరీక్ష అని చూసుకుంటే దీంట్లో టూ టైప్స్ ఉంటాయి, నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్. ఫస్ట్ మనం నెంబర్ సిరీస్ చూసుకుంటే దాంట్లో మనకు ఏదైతే ఈ సిరీస్ ఒక సిరీస్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్ మార్క్ ఇస్తాడో ఆ క్వశ్చన్ మార్క్ ఏంటో మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ చాప్టర్ నేర్చుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకుంటూ పోతే మనకు కలపడం, తీసివేయడం, కలుపుట, తీసివేసుట, హెచ్చివేయుట, భాగించుట వంటి అంశాలతో పాటు వర్గాలు, వర్గమూలాలు, ఆరోహణ అవరోహణ క్రమంలో వంటి పలు పద్ధతులలో కనిపిస్తాయని, ఈ సిరీస్ అనేది ఈ క్రమాల్లో కనిపిస్తాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేయడం, ఫార్వర్డ్ అయిపోవడం అనేది మనకు తెలిసి ఉండాలి, రైట్? ఇక్కడ చూసుకుంటే చలో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నెంబర్ సిరీస్లో టైప్ 1లో మనకు ఒక మోడల్ ఇచ్చాడు. ఈ మోడల్లో ఏంటంటే ఒక సిరీస్ ఇచ్చాడు. చూడండి, సిరీస్ ఏంటి ఇచ్చాడంటే 3, 7, 10, ఓకే, 17, నెక్స్ట్ 27, 44. వాట్ నెక్స్ట్ అని అడిగాడు. అయితే ఇక్కడ చూసుకుంటే 3కి 7కి మధ్య మనకు మనం యాడ్ చేస్తే +4 యాడ్ అవుతుంది. అదేవిధంగా 7కి 10కి యాడ్ చేస్తే ప్లస్ మనకు ఓన్లీ 3 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 17కి 10కి మధ్య చేస్తే ఓన్లీ 7 యాడ్ అవుతుంది. సో ఇక్కడ 17కి +27కి చేస్తే మనకు ఓన్లీ 10 యాడ్ అవుతుంది. సో ఈ 27కి +44కి చేసుకుంటే మనకు 27 యాడ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఈ సిరీస్ ఏం చెప్తుందంటే ఒక నెంబర్ ప్యాటర్న్ ఉన్నది. ఆ నెంబర్ ప్యాటర్న్ యాడ్ చేయడం వల్ల, అంటే ముందు ఉన్న నెంబర్ని యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రతి సంఖ్యను దాని ముందు ఉన్న సంఖ్యతో కలిపితే తర్వాత సంఖ్య వచ్చును. ఇక్కడ కండిషన్, ఈ కండిషన్ ద్వారా, ఈ రూల్ ద్వారా మనకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కనబడుతుందా? ఇక్కడ ప్రతి సంఖ్యకు దాని ముందు ఉన్న సంఖ్యను కలిపితే తర్వాత సంఖ్య వస్తుంది. ఇప్పుడు 3 ఉంది, 3 రావాలంటే 7 కావాలంటే 7 కావాలంటే +4 యాడ్ చేసాం. ఓకేనా? యాడ్ చేస్తే మనకు 7 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 7 ఉంది, 10 రావాలంటే ఈ ముందు ఉన్న 3 + 7 చేసుకుంటే మనకు ఇక్కడ 10 అనేది వచ్చింది. సో అదే విధంగా 17 రావాలంటే ఈ 7 + 10ని యాడ్ చేసుకుంటే మనకు 17 వచ్చింది. మళ్ళీ ఈ 27 రావాలంటే 10 + 17 యాడ్ చేసుకుంటే మనకు 27 వచ్చింది. అదేవిధంగా 44 రావాలంటే ఈ 17 + ఈ 27ని యాడ్ చేసుకుంటే మనకు 44 వచ్చింది. ఇప్పుడు దాని నెక్స్ట్ నెంబర్ రావాలంటే 27 + 44ని యాడ్ చేసుకోవాలి. 27 + 44ని యాడ్ చేసుకుంటే మనకు 11, 8. మనకు చూడండి, 71 అనేది మనకు ఆప్షన్లో ఉంది. ఆప్షన్ బి అనేది మనకు 71 అవుతుంది. ఈ 71 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, రైట్? ఇది టైప్ 1. ఇంకో మెథడ్ చూసుకుంటే, ఇంకొక ప్రాబ్లం చూసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఇచ్చాడు. ఆ ప్యాటర్న్ చూసుకుంటే 5, 10, 15, 25, 40 అండ్ 65. ఇక్కడ 5, 10 అంటే జస్ట్ 5 యాడ్ చేసుకున్నాడు. మళ్ళీ 15 రావాలంటే 5 + 10 = 15 యాడ్ చేశాడు. 25 రావాలంటే 10 + 15 యాడ్ చేసుకుంటే 25 చేశాడు. మళ్ళీ ఇక్కడ 40 రావాలంటే 15 + 25ని యాడ్ చేసుకుంటే 40 వచ్చింది. సో అదే విధంగా 40 + 60 యాడ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ దాని తర్వాత నెంబర్ వస్తుంది. అదే మనకు కావాల్సిన ఆన్సర్, అది 105. ఓకేనా? సి, ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది, రైట్? ఇక్కడ ఇంకొక మోడల్ ఏంటంటే ఇక్కడ ఒకటే నెంబర్ని యాడ్ చేస్తాం. స్థిర సంఖ్య కలుపుట ద్వారా జవాబు వచ్చింది. అంటే ఒకటే నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ యాడ్ చేయడం వల్ల మనకు నెక్స్ట్ నెంబర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ 3, 5, 7, 9, 11, 13 చూసుకుంటే 3కి మనం 2 యాడ్ చేస్తే మనకు 5 వచ్చింది. అదేవిధంగా
5కి +2 యాడ్ చేసుకుంటే 7 వచ్చింది. ఓకే. 7కి +2 యాడ్ చేసుకుంటే 9 వచ్చింది. సో, అదే విధంగా చేసుకుంటూ పోతే 13కి +2 యాడ్ చేస్తే మనకు 15 అవుతుంది. సో, ఆప్షన్ మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మోడల్ ఉంది. ఆ మోడల్‌కి క్వెషన్ మీకే హోంవర్క్‌గా ఇస్తున్నాను. ఆ మోడల్‌లో ఉన్న సిరీస్ ఏంటో కనుక్కోండి. జవాబు అనేది కామెంట్‌లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.